సేవ చేసే మీ ఆత్మతో మమ్మల్ని సిద్ధపరచండి. ఈరోజు ఏసయ్యా పెదాలను ఎట్లా ముడుతావో ప్రభా అదే మాదిరి తండ్రి ఈరోజు నేను మాట్లాడే నా పెదాలను ముట్టండి తండ్రి. అన్నిటికన్నా ముందు తండ్రి మా యొక్క కల్మషాలు, మా యొక్క పాపాలు, మా యొక్క సకల దరిద్రాన్ని తండ్రి మీ దగ్గర ఒప్పుకుంటాను ప్రభు. మమ్మల్ని శుద్ధీకరించండి. మిమ్మల్ని పరిశుద్ధతో మేము ఆరాధించాల ప్రభు. మిమ్మల్ని తండ్రి స్వతంత్రంగా ఆరాధించాలి. దానికి మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఎంతమంది అయితే వస్తున్నారు తండ్రి, అందరికీ ఒక విడుదల ఇస్తున్నామని ప్రకటిస్తాను. అందరినీ ఒక విడుదల ఇస్తున్నామని నేను ప్రకటిస్తాను. ఆ యొక్క ఆత్మను దయచి విడుదలిచ్చే ఆత్మ నా మీద కుమ్మరింపబడి శివరక్క రక్క దిగిరి విగిర శిరి విగిర వచ్చిన ప్రతి ఒక్కరిని జరుగుతుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. శివ బరబద బద బల గర గద గద గర గద బల గర గదుర. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయపడలే స్తోత్రాలు దేవునికి నామమై పడు. ఓ రబ 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 దబ గద 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 రగ దిగి 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 బక్తర బద గల గర గదుర. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రిబల రద గద గర గద బల గర గద బక్తర బద రషిరి బిగి బిగి బద గల గర గదుర. yes jesus, yes jesus, hallelujah. స్తోత్రం, 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 hallelujah. స్తోత్రం, 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 hallelujah. స్తోత్రం, స్తోత్రం, దేవదూత సైన్యాలు మనతో పాటు దిగి చారదించదని దేవుడు తామే మహిమగా మన మధ్య దిగి రావాలా. అందుకొరకై స్తోత్రిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. యేసువే స్తోత్రం, 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 స్తోత్రం. అన్ని వాతావరణాన్ని మార్చి దేవుడి యొక్క ఆరాధన మహిమగాను, ఒక గొప్ప విడుదల కలిగే ఆరాధనగాను, అన్ని పీడలు, పిశాసులు, మాంత్రిక శక్తుల నుంచి యేసు నామములో ఈ క్షణాలలో, ఈ సమయాలలో ఈ పొద్దు విడుదలగా మనం ఇంటికి తిరిగి వెళ్ళేదానికి దేవుడు తామే మన మధ్య దిగి రావాలి. అందుకొరకై స్తోత్రం చేస్తాం.
స్తోత్రం 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 Praise the Lord, praise the Lord. స్తోత్రం 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 హల్లెలూయా 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 ప్రైజ్ 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 మనం పాట పాడిన ప్రకారం ఆత్మైన దేవుడు మన మధ్య దిగి వచ్చుంటాడని కొరకై స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 ఆమేన్ స్తోత్రం 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 స్తోత్రం. మనం భయంకరమైన లోకంలో ఉండాము. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా భయంకరమైన దినాలుగా ఉంది. ఆ దినాలలో మనల్ని మన కుటుంబాన్ని శుద్ధీకరించుకొని దేవుని రాజ్యం చేరేది తప్పనిస్తే మనకు వేరే ఏమీ లేదు ఈ లోకంలో. మనమందరం ఒక్కొక్క దినం శుద్ధీకరించుకొని మన తప్పులు దోషాలు పాపాలని అన్నింటినీ శుద్ధీకరించుకొని దేవుని దగ్గర ఒకసారి మమ్మల్ని క్షమించేసప్పా అని మనం నోరులు తెరిచి అడిగి దేవుడు తామే మనల్ని మహిమను ఘనతగాను మనల్ని శుద్ధీకరించుకొని తన బిడ్డగా అంగీకరించుకొని మన పాపాల కొరకై దేవుడు సిలువలో మరణించుండాడు. మనము మరలా తప్పు చేయకుండా దేవుడు మన పాపాలని శుద్ధీకరించుకొని ఆ పాపాలని లేపే అన్ని దుష్ట శక్తులు నీగించి మనల్ని పరిశుద్ధపరచుకొని ఒక్కొక్క దినం మన పరిశుద్ధమైన జీవితం జీవించాలని చెప్పి దేవుని దగ్గర అడుగుతామా. Amen. Praise the Lord. Yeshua. Hallelujah. 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 Amen. Praise the Lord. Hallelujah. Amen. Stodram, 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 stodram. దేవుని యొక్క ప్రసన్నత దిగి రావాల. లోకమంతా జరిగే ఆరాధనలో దేవుడు మహిమ తామే దిగి రావాలని కొరకే స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 ఆమేన్. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. జనాలకు భయం కలిగించాల. దేవుని భయమే లేకుండా మనం ఎంత చెప్పినానో అదే టైంకి వస్తాము. దేవుడు ప్రతి ఒక్కరికి దేవుని యొక్క భయాన్ని క్షణంలో పంపించాలని కొరకే స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని యొక్క దుఃఖం మనపై రాకుండా దేవుడు మనల్ని క్షమించాలని కొరకే స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. Swami
కూర్చుందాం. తమిళ పాట పాడుతాం. He is the
ఆరాధించే సమయం. కన్నడ పాట మనం పాడేటప్పుడు మన దేవునికి ఆరాధనలోకి మహిమగా దిగుదాం. మనం ఇప్పటికే మనము ఒక పాట పాడి దేవునికి ఆహ్వానం చేసి ఆయన మన మధ్య సింహాసనంలో కూర్చోబెట్టినాం. కాబట్టి ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకొని ప్రభువా నాకు ఈ రోజు నాకు ఆత్మను దయచేతండి, నన్ను ముట్టండి ప్రభువా, యేసువే నిన్ను ఆరాధించేకి వచ్చినాం తండ్రి, మీ నామం మహింపరిచేకి. నిన్ను ఆరాధించేదంటే తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకునేది, నిన్ను ఆరాధించేదంటే ప్రభువా సాష్టాంగంగా మీ కాళ్ళ మీద పడేది ప్రభువా. నిన్ను ఆరాధించేదంటే ప్రభువా నీ నామం మేము ఎత్తి పట్టుకునేది తండ్రి, సింహాసనంలో మిమ్మల్ని మహిమగా చూసేది ప్రభువా. దేవదూతలు మేము అందరూ కలిసి తండ్రి ఉండే ఒకే శ్రేష్టమైన నామంని మేము తండ్రి హెచ్చించి 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 ఆరాధించే ఒక సమయం ప్రభువా. తండ్రి యేసువే ఈ యొక్క ఆరాధనలో తండ్రి మహిమగా మా మధ్య దిగండి అని ప్రార్థన చేసి మనం ఈ ఆరాధన లేకపోదాం. దేవుని ఆత్మ మేఘం మా పైన కుమ్మరించండి
Praise the Lord, యేసువే. Thank you, Lord. Thank you, Lord. విడుదల ఇచ్చిన మీకు తండ్రి ఒక ఆరాధన ప్రభు. మాకు విడుదల ఇచ్చిన మీకు తండ్రి ఒక ఆరాధన తండ్రి. శబబరద బకరగద బలకరగది. ఆమేన్ యేసువే. హల్లెలూయా.
దేవుని కృపతో మనం ఈరోజు ఇక్కడ ఉంటాం. ఈరోజు దేవుని ఆ యొక్క
శ్రేష్టమైన వాక్యాలు మన జీవితం పైన అలవడించుకుందాం. మనం ఇది నోట్లాగా ప్రకటించేటప్పుడు దేవుడు తామే ఇదంతా మనల్ని తయారుపరిచింది. హల్లెలూయా. దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నాను. దుష్టుడు నన్ను తాకడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడను మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపం, అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను. మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షింపబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోనికి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించుచున్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచం అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తు తోడి వారసులను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కూర్చును. సాక్ష్యాలు ఉండేవారు మాత్రం ముందుకు రావచ్చు. దేవుని నామమునకు స్తోత్రము. నేను శుక్రవారం మా బిడ్డని తోడుకొని హాస్పిటల్కి 7 గంటలకంతా పోతే ఆడపోయేపాటికి క్యానింగ్ పోతే 5 నెలలు క్యానింగ్ పట్టించేదానికి 7 గంటలకు పోతే వామిట్ అయిపోయేసా ఉంది. వామిట్ చేస్తూనే ఉంది. వాళ్ళు క్యానింగ్ పెట్టేలేదు అండి. హోండా మొసనాడు అంటారు. నేను ఆలోచించి పోయేదానికి వేయలేదు. వేసప్ప ఈ బిడ్డకి వామిట్ నిలిచిపోయి ఈ బిడ్డ క్యానింగ్ రావాలా, నేను పగలంతా వచ్చేలేదని అనేది ఏసప్పుని తయారు చేసుకున్నాడు. కుక్కో ఉంటుంది మనకు ఆ క్యానింగ్ రిపోర్ట్ తీసి వాళ్ళు బంగారుపేటలో వాళ్ళు పిలిచి రామ్మ ఇప్పుడు పర్వాలేదా క్యానింగ్ తీస్తాం మనిషి మనకి బిడ్డు తల్లి బాగుంది, క్యానింగ్లో బిడ్డు బాగుంది అనేసి వచ్చిన దానికి ఏసప్పుని కోటి సూత్రాలు. దేవుడు నామానికి స్తోత్రం. నాకు పోయి వారం అంతా ఒళ్ళు బాగలేకుండా ఉంది. దేవుడు ముట్టి ఆశీర్వదించడానికి థ్యాంక్స్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని
కాపాడుతూ వస్తూ ఉండేది దేవుని యొక్క కృప మాత్రమే. దేవుడు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఎన్నో మరణాలు, ఆ మరణాల మధ్య కూడా మనం జీవంగా పెట్టి ఉండేదే ఒక గొప్ప సాక్షి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చే వ్యాధులు బలహీనతల నుంచి దేవుడు నీగించి మనల్ని కాపాడుతూ ఉండేదే దేవుని యొక్క కృప మాత్రమే. నాకు 10 దినాల నుంచి చాలా బ్యాక్ పెయిన్ అయిపోయింది. అది ఇన్స్టెంట్గా మిరాకల్ అయ్యి బాగా అయిపోయి ఉండింది. మరలా వచ్చింది. ఎందుకు వచ్చింది అని మనం దేవుడిని అడిగేకి మనము అర్హత లేని వాళ్ళని చాలా బ్యాక్ పెయిన్ అయిపోయింది. లేసెక్కలేదు, కూర్చునెక్కలేదు, ఎక్కువ నొప్పి అయిపోయి నేను పనికి కూడా పోకుండా ఇంట్లోనే ఉండిపోయినా. దేవుడు అలాంటి ఒక దీంట్లో పాస్టర్ ప్రేయర్ చేసి ఆయిల్ అప్లై చేసిందంటే దేవుడు ఒక విడుదల దయచేసిండు. దేవుని నామానికి కొట్టి స్తోత్రము. అంతే మాత్రం కాకుండా ఈ పొద్దు నాకు ప్రేయర్కి వచ్చేకే అవదు, వేరే వాళ్ళు లేదు నాకు నువ్వే డ్యూటీ చేయాలా, మాకు రజా కావాలా అని చెప్పిండ్రు. ఫస్ట్ వీకే మనం పొద్దున్నే త్వరలో పెట్టేసినాము. సరే మళ్ళీ ఎట్లా చెప్పేది అని అంటే పాస్టర్ సరే నువ్వు వద్దులే మేము పోయేస్తాము, నువ్వు ఆన్లైన్లో కలిసిపో అని చెప్పేసిండు. కానీ నాకు విశ్వాసం ఉన్నది దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పి మేము ప్రేయర్ చేసి ఆపొద్దే ఇడిచిపెట్టేసినాం. దేవుడు ಯಾವುదో ఒక దారి చూపిస్తాడు అని చెప్పి తెలియని రీతిగా దేవుడు వాళ్ళే డ్యూటీ చేసేదానికిను నాకు రజా చిక్కేదానికిను దేవుడు గొప్పగా నడిపించిన దానికి దేవుని కోటి స్తోత్రము. మనము దేవుని సేవ నిజంగా దేవునికి అని చేసేటప్పుడు దేవుడు వచ్చి అన్ని అడ్డుల్ని ఆటంకాలు నీగించి దేవుడు మనల్ని ఆశీర్వాదంతో నడిపిస్తాడు అనే దానికి మేమే ఒక గొప్ప సాక్షి. దేవుడు అలాంటి దేవుడు మా మధ్య చేసే దేవుడు కూడా మీ మధ్య చేయాలనేదే మాకు ఆశ. కానీ జనాలు నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వాళ్ళ దారిలోనే ఉంటారు తప్పనిస్తే ఎంత ఇక్కడ బోధించినాను, ఎంత నీతి చెప్పినానో దేవుడిని నమ్ముకొని దేవుడి దగ్గర కరెక్ట్గా ఉండనంటూ ఉంటారు. అని ఎందుకు మీకు ఏమి జరగనట్టుందంటే దేవునికి నమ్మకంగా లేదనిదా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని పైన మనం విశ్వాసం పెట్టి మనం నడిచేటప్పుడు మనకు కావాల్సినవన్నీ మనం అక్కడికి పోకముందే దేవుడు మనకి అక్కడ దారినంతా సిద్ధపరిచి ఎవరిని ఎక్కడ లేపాలనో మనకు తెలియని జనాల్ని దేవుడు అక్కడ లేపి మనం నడిపిస్తాడు. నాకు చాలా దుఃఖము ఏమంటే మనం ఎంత చెప్పినాను పాస్టర్కి ఇంకా నాకన్నా పైన ఆయనకి దుఃఖము. అయినను దేవుడు ఉంటాడు. మనం చేసేది మనం కరెక్ట్గా చేసి ఉంటాము. పట్టుకొని దేవుని దారిలో వస్తే వాళ్ళకి రక్షణ ఉంది, లేదు వాళ్ళు మేము ఇట్లే ఉంటామంటే వాళ్ళకి అది దేవునికి ఉండేది అని చెప్పి మేము చాలా మేమే దుఃఖపడినామంటే దేవుడు ఎంత దుఃఖపడి ఉంటాడు. 9 గంటలు ప్రేయర్ అంటే 9:30కి వస్తామా వద్దా అని అట్లే జనవరి నుంచి అందరూ ఒక తీర్మానం తీసుకొని రావాలా అని చెప్పితే కూడా లేటుగానే వస్తూ ఉంటారు. ఇంకా ఇదే లాస్ట్ వారం మేము ఇంకా చెప్పలేదు. మీకు ఎట్లా ఇష్టం ఉందో మీకు దేవునికి అది మీకు సంబంధమైంది. అంత మాత్రమే కాకుండా దేవుడు పోయిన వారంలో ఒక దర్శనం కూడా ఇచ్చిండు. నేను పండుకొని ప్రేయర్ చేస్తూ ఉండేటప్పుడు ఈ గాయత్రి సిస్టర్కి ఏమి వాళ్ళ ఇంటికి పోవాలి, పోయిన వారం రాలేదని మాకు దుఃఖమైంది. ఏం వీళ్ళు ప్రేయర్లో కనెక్ట్ అవ్వలేదే అని చెప్పి సరే అట్లే ఉండేటప్పుడు దేవుడు దర్శనం చూపించిండు. వాళ్ళకు ఉండే ఆ యొక్క శక్తులు ఇక్కడికి పోయేకి డౌన్ అంటా ఉంది. అవి చెప్తా ఉంది మీరు ఎట్లా వాళ్ళకి విడుదల ఇచ్చేస్తారు, మేము అట్లా ఇచ్చేస్తానా అని చెప్పి చెప్తా ఉంటే నాకు 2 దినాలు నిద్ర డిస్టర్బ్ అయింది. నేను పాస్టర్ని కంటిన్యూస్గా లేపిన 3 గంటల్లో లేయి వాళ్ళకి ఇట్లా వస్తూ ఉంది అని చెప్పి పాస్టర్ నేను అప్పుడు దానే ఆయన ప్రేయర్కి అంతా రెడీ చేసుకొని పండుకుంటా ఉంటే లేటుగా పండుకుంటాడు. కానీ నాకు అది దర్శనమే చాలా భయంకరంగా ఉంది. లేయని 2 సార్లు లేపించినాను. అట్లా దేవుడు ఒక్కొక్కరిని హెచ్చరిస్తూ ఒక్కొక్క కుటుంబాల కోసము ఆయన ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు లేపి ప్రేయర్ చేసేదానికి దేవుడు కృపల్ని ఇస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా అనేక దర్శనాల్లో స్వప్నాల్లో దేవుడు చూపియల్లా, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో దాన్ని దేవుడు నెరవేర్చాలా, అందుకొరకు అందరూ ప్రేయర్ చేయాలా అని అడుగుతున్నాను. ఆమేన్. దేవుడు ఈ సాక్షిని ఆశీర్వదించాను.
ప్రైజ్ ది లార్డ్. సో మనము దేవునికి శిష్యులుగా మారేకి మనం ఏమేమి చేయాలని మనము చెప్తా వస్తాంటిని. దాంట్లో ఇప్పుడు నేను ఎన్ని ముగించినాను? ఏమేమి? ఫస్ట్ కాలింగ్ అండ్ ఒబేయింగ్, passion for Christ, okay, for God. నాలుగు ముగిలే, నేను మూడుగా ముగించింది. కమిట్మెంట్ టు ద బైబిల్. హల్లెలూయా. ఈ మూడు ముగించిన. ఈరోజు నాలుగవదిగా కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. హల్లెలూయా. తమిళ్లో బాగుంది ఆ వార్త. ఇడవిడామని చెవికు, ఇడవుకోకుండా నో బ్రేక్. హల్లెలూయా. కన్సిస్టెన్సీ అంటే ఏమంటే, కన్సిస్టెన్సీ అంటే ఈ ట్రైన్ పోతా ఉంటుంది, ఒకే స్పీడ్లో పోతా ఉంటుంది. ఏరోప్లేన్ పోతా ఉంటుంది, ఒకే స్పీడ్లో పోతా ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఏరోప్లేన్ చూడండి, స్పీడ్ తగ్గించిందంటే ఏమవుతుంది? కిందికి దిగుతుంది. గ్రాఫ్ ఏమవుతుంది? కిందికి దిగుతుంది. మళ్ళీ స్పీడ్ ఎక్కిస్తే పైకి పోతుంది. సో మీ జీవితంలో ఏ రూపాయలు ఉందంటే అర్థం ఏమంటే, మీ దగ్గర కన్సిస్టెన్సీ ప్రార్థనలో లేదు. చక్కని కిందికి వస్తున్నారంటే అర్థం చేసుకోండి, మీరు దేవుని విడిచిపెట్టి దూరము పోయేస్తున్నారు. హల్లెలూయా. సో మనకి ప్రార్థనలో కన్సిస్టెంట్గా ఉన్నారు. ఈరోజు నేను కొంతమందిని చూపిస్తాను, వాళ్ళు ప్రార్థన చేసి ఎట్లా దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటారు. హల్లెలూయా. ఇంతమందిని ఎందుకు చూపిస్తానంటే, మన యొక్క జీవంలో మనము ఎట్లాంటి వాళ్ళని మనం పరిశోధించుకోవాలి. హల్లెలూయా. సో ఫస్ట్ మనం ఎత్తిందే చూస్తాం, హెజ్కియా రాజు. హల్లెలూయా. హెజ్కియా రాజు వాక్యము మీరు 2 Kings లో ఉంటుంది, మీరు ఎత్తుకోండి. హెజ్కియా రాజు గురించి నాకు టైం లేదు కాబట్టి నేను అట్లే చెప్పుకోబోతాను. ఇక్కడ 3 రాజుల గురించి నేను చెప్తాను. హల్లెలూయా. మీకు కావాలంటే వర్సెస్ హెజ్కియా. ఈ రాజు చూస్తే యెషయా వచ్చి హిజ్కియా దగ్గర చెప్తాడు, రాజా ఇంక 3 రోజుల్లో నువ్వు ఏమైతో చచ్చిపోతావు. మంచి రాజు, దేవునికి చాలా లోబడిన రాజు. ఆ కాలంలో ఉండిన 19 రాజుల్లో యూదుల పక్క ఉండిన ఆ రాజుల్లో వచ్చి ఈ రాజు కొంచెము మంచోడు. హల్లెలూయా. నా దగ్గర ఫోటో నేను తీసుకుని వచ్చింటే బాగుంది. బైబిల్ స్టడీ నేను చేసిన చార్ట్, దాంట్లో ఇజ్రాయెల్ పక్క ఉండిన అన్ని జనాలు, అన్ని రాజులు, 2 రాజులు 19 వచ్చాయి. అన్ని ఇజ్రాయెల్ పక్క ఉండిన అన్ని 19 రాజులు షెడ్డోల్లో, యూదా పక్క ఉండిన అన్ని 19 రాజుల్లో 3-4 మంచోళ్ళు. హల్లెలూయా. దీనిలో ఈ హిజ్కియా, ఆసా, జెహోషాఫాత్ వీళ్ళంతా వచ్చి మంచి రాజులు. హల్లెలూయా. ఈ హిజ్కియా రాజు దేవునికి ఏమి ఇష్టమో వేరే రాజులు పెట్టిన విగ్రహాలంతా పగలగొట్టేస్తే, వాని దేవతా స్తంభాలంతా పగలగొట్టేస్తే, మనకి దేవాలయాలంతా నిప్పు పెట్టి కాల్చేస్తే, దేవునికి ఏమి చాలా ఇష్టమో అది చేసుకోని వచ్చిన వెంటనే హిజ్కియా ఒకరోజు తన రాజభవనంలో ఉండేటప్పుడు యెషయా దీర్ఘదర్శి వస్తాను, ప్రవక్త వచ్చి, హిజ్కియా నువ్వు ఇంట్లోని సర్ది, ఇంట్లో ఏమేమి చేయాలని చేసేయండి, 3 రోజులు టైం ఇస్తాను, ఎవరు చేతికి ఏమేమి ఇవ్వాలనో ఇదంతా ఇచ్చేయి, 3 రోజుల్లో నీ భార్యలకి ఏం ఆస్తులు, నీ పిల్లలకి ఏం ఆస్తులు అన్ని రాసి పెట్టేయి, అన్నీ నువ్వు సర్దేయి, 3వ రోజు నువ్వు చచ్చిపోతావు అని వెంటనే అని చెప్పి ఆ రాజభవన్ విడిచి పోదామని తన పడగ గది విడిచిపెట్టి అట్లా నడుచుకొని పోతుంటాడు. హిజ్కియా ఏం చేయలేదు, తిరిగి గోడ పట్టి తిరుపతి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను చేసిన మేలుల్ని కొంచెం జ్ఞాపకం చేసుకో, నీ పక్కదా ఉంటాను, నేను లోకం పక్క లేను, రాజులు నాశనానికి తీసుకొని పోతుంటే నేను నీకు లోబడి, నేను కొంచెం వాయిస్ రైజ్, నేను నీకు లోబడి అన్ని ఏమేమి చేయాలో అన్నిటికీ నేను నీకు చేస్తేనే, దయచేసి నాకు సహాయం చేయి అని చెప్పి వెంటనే ఈ యొక్క రాజభవనం నుంచి ఇడిచిపెట్టిపోయిన ఆ యొక్క యెషయా ఇంకా హాల్ లేకపోతాడు. పోయే ముందే దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా, పోయి నా బిడ్డకి చెప్పు, నేను ఇంకా 15 సంవత్సరాలు ఎక్కువ చేసినాను. హల్లెలూయా. సో
తన సావు పడకని మార్చింది ఒక ప్రార్థన. ఎవరు యొక్క సావు పడక? హెజెకియా. ఎవరు? ఒక రాజు. హల్లెలూయా. ఒక రాజు టక్కని తిరిగి ఆయన విగ్రహం పక్క తిరిగిలే, దేని పక్క తిరగలే, గోడ పక్క తిరుగుతున్నాడు. ఎందుకంటే సీక్రెట్ లో ప్రార్థన చేయాలి. గోడ పక్క తిరిగి ప్రభువా నాకు అన్నింటిని చూడు, నాకు ఇటు చూడు అని చెప్పి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తనకు ఒక బదులు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏమని? నీకు ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు ఇస్తాను? 15 సంవత్సరాలు ఇస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఒక రాజు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇంకొక వారు చేద్దాం. 2 క్రానికల్స్ 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయం. మీరు మార్క్ చేసుకోండి, బుక్ తెచ్చింటే రాసి పెట్టుకోండి. ఆ వాక్యాలంతా మీరు ఇంటికి పోయి చదవండి. వీళ్ళు మీకు చదివేకి నేను టైం ఇచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే నాకు టైం చాలదు. హల్లెలూయా. 2 రాజులు 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయం. కన్నడలో ఏముందమ్మా? పూర్వకాల వృత్తాంత. ఎంత పెద్ద పేరు ఉంది. హల్లెలూయా. 2 ఇంగ్లీష్ లో 2 క్రానికల్స్ చాప్టర్ 14. మీరు 11వ అధ్యాయం నుంచి మీరు చదివితే ఇక్కడ ఒక రాజు చూస్తున్నారు. ఈ రాజు పేరు తెలుసా? చాలా చిన్న పేరు, ఆసా. హల్లెలూయా. ఆసా అనే ఒక రాజు. హల్లెలూయా. ఈ రాజు ఇజ్రాయెల్ లోపల ఒక మంచి శ్రేష్టమైన పరిపాలన చేస్తున్నాడు. టక్కన చూస్తే ఎథియోపియాలో ఆ ఊర్లోకి వచ్చి వీళ్ళని బట్టి వీళ్ళని నాశనం చేయాలనుకొని ఎంతమంది చేరింటారంటే, అదొక వార్త చదవండి. 2 దినవృత్తాంతములు 14:11. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యముల చేతికి ఓడిపోకుండా బలము దానికి పైన చూడండి. ఆ కాలమున డాళ్ళు ఈటలు పట్టుకొని 3 లక్షల మంది యూదుల వారును కేడములు ధరించిన విల్లు 1000 మంది 2,80,000 మంది బెన్యామీయులు కూడి సైన్యము ఆసా ఉండెను. హల్లెలూయా. నేను ఇది చదివినప్పుడు నాకు తెలుస్తుంది 1 మిలియన్. హల్లెలూయా. 1 మిలియన్ అంటే ఎంత? 10 లక్షల జనాలు వచ్చి ఇశ్రాయేల్ జనాలకు విరోధంగా ఉన్నారు. హల్లెలూయా. ఎట్లా నేను ఓడించేది? ప్రభువా, మేము చాలా చిన్న కూటం, 10 లక్షల మంది వీళ్ళు ఉన్నారు, ఎట్లా ఓడించేది? నేను మంచిగానే పరిపాలిస్తాను, నీకు ప్రియంగానే పరిపాలిస్తాను, నాకు సహాయంగా నిలబడవా అని అడిగితే దేవుడు వెంటనే బదిలిస్తాను. హల్లెలూయా. నేను నీకు జయం ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆసా ప్రార్థనకి చేయవచ్చు. ఇంకొక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు ఏమంటే జెహోషాపాతు. హల్లెలూయా. జెహోషాపాతు అదే 2 దినవృత్తాంతములు 2 పూర్వకాల వృత్తాంత 20వ అధ్యాయం చూడండి. ఇది ఫుల్ మీరు చదవండి. హల్లెలూయా. ఇది ఫుల్ మీరు చదివితే, నేను నా బైబుల్, నా ఇంగ్లీష్ బైబుల్ అనేది మార్క్ చేసిన, అంత పవర్ఫుల్గా ఉంది ఆ వాక్యాలు. ఆమేన్. ఎంతమంది? ఎన్నో వాక్యము? దీంట్లో సరే, అది ఎంతమంది వచ్చారో ఇక్కడ కూడా. అది ఆసారాజు కదా. నేను చెప్తాను. ఇది ఇప్పుడు 2 క్రానికల్స్ చాప్టర్ 20 చూడు. ఇక్కడ అక్కడ 5,60,000 వచ్చింది ఇజ్రాయెల్ విరోధంగా. ఇక్కడ చాప్టర్ 20 ఫస్ట్ నుంచే ఉంది. ఇక్కడ
సరే ఎంతో మంది వచ్చిండారు, వీళ్ళ మీద యుద్ధానికి వచ్చిండారు. ఇప్పుడు ఈ మనిషి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, యెహోషాపాతు, ప్రభువా నాకు సహాయంగా నిలబడవని. వెంటనే దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు ఎట్లా మనకి పాస్టర్ ఇక్కడ సభకి మాట్లాడుతుంది. నేను చెప్తాను, ఫోన్లు అంతా ఆఫ్ చేసి పెట్టండి అంటాను. హల్లెలూయా. మైండ్ డిస్టర్బ్. ఇప్పుడు ఈ యెహోషాపాతు ఒక ప్రార్థన చేస్తానని నాకు సహాయంగా చేయంటే పాస్టర్ మైండ్ నిలబడి ప్రవచనం చెప్పేది ఎంతమంది చూసింటారు? సభకి ప్రవచనం అంటే సభ జనాలు వాళ్ళు తిద్దుకోవాలనే ప్రవచనం వస్తుంది. ఇక్కడ జెహెజియల్ ఇంగ్లీష్ లో వచ్చి జెహెజియల్ అని ఉంది. 14వ వాక్యం చూడండి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మత్యానుకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జన్మమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయునకు యెహెజ్కేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీద రాగా అతడిలాగా ప్రకటించెను, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. హల్లెలూయా. ఇది ఎంత పెద్ద సైన్యంగా ఉండి మీరు వీళ్ళకి ఏం చేయదండి, భయపడదు. సో నువ్వు దేవునికి మొరపెట్టిన వెంటనే దేవుని యొక్క మాట మీకు వస్తుంది. హల్లెలూయా. హిజ్కియా ఇక్కడ ప్రార్థన చేసే అక్కడ యేసయ్యకి దేవుని యొక్క మాట వచ్చాయి. ఆశ ఇక్కడ ప్రార్థన చేసే ఆశకి దేవుని యొక్క మాట వచ్చాయి, నేను నీకు సహాయం చేస్తానని. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేసే అక్కడ జెహెజియేలుకి దేవుని యొక్క మాట బయటకు వచ్చాయి. హల్లెలూయా. మీ ప్రార్థనకి మీకు ఉత్తరం వస్తుందో లేదో ఖచ్చితంగా మీకు సహాయం వస్తుంది. హల్లెలూయా. మీకు ఉత్తరం మీ చెవులు తెరిచిందే. హల్లెలూయా. మీ చెవులు నిండా ఈ లోకాన్ని కప్పు పెట్టుకుంటే ఎట్లా మీకు దేవుని యొక్క ఉత్తరం వస్తుంది? హల్లెలూయా. ప్రార్థన ఎట్లా అంటే, ప్రార్థన ఎట్లా చేయాలి? ఫస్ట్ దేవుని నామం స్తుతించాలి. హల్లెలూయా. దేవుని ఎట్లా అంటే, నేను టెబర్నాకల్ దేవుని యొక్క ఆలయం గురించి నేను మీకు చెప్పేటప్పుడు, దేవుని యొక్క మందస పెట్టికి ఎదురు ఒక స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ తెరిచిన వెంటనే ఎదురు ఏముంటుంది? అయ్యా స్విచ్ ఆఫ్ చేయ ఫోన్, అది ఆఫ్ చేయమ్మా, చిట్టు ఆ ఫోన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయి పోయేటప్పుడు. ఇప్పుడు ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ప్రాకారం, పరిశుద్ధ స్థలం, మహాపరిశుద్ధ స్థలం. మహాపరిశుద్ధ స్థలంలో ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ ఉంటుంది. ఈ మహాపరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని డివైడ్ చేసే ఒక స్క్రీన్ అడ్డుగా ఉంటుంది. ఆ స్క్రీన్ ఎదురుగా ఏముంటుంది? నా పిల్లలు కూడా చెప్పవచ్చు. ఏంది? హల్లెలూయా. వాడు యాక్షన్ ధూపం. హల్లెలూయా. లెఫ్ట్ సైడ్ వచ్చి నీకు ల్యాంప్స్ ఉంటుంది, రైట్ సైడ్ బ్రెడ్స్ ఉంటుంది, ఎదురుగా ధూపం ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడంతా ఈ మనిషి దేవుని యొక్క సన్నిధానంలో పోవాలనో ఆ మనిషి నడుముకి ఒక అర కట్టుకోవాలి, ఒక చైన్ కట్టుకోవాలా. చైన్ కట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ధూపం ఎత్తుకోగా లోపలికి పోవాలి. ఈ ధూపం లేకుండా వాడు లోపలికి పోయే మాదిరి లేదు. హల్లెలూయా. ఎందుకు ధూపం అంటే, ధూపం అనేది అర్థం ఏమంటే దేవుణ్ణి స్తుతిస్తా పోవాలి. హల్లెలూయా. ఆయన నామం అట్లే పైకి పోతా ఉండాలి. ఆరాధన లేకోకుండా నువ్వు ప్రార్థన చేసేకే లేదు. హల్లెలూయా. ఈ యెహోషాపాతు అంటాడు, మీరు కొంచెం పైన పోయి చూస్తే, కొంచెం కింద వచ్చి చూస్తే చెప్తాడు, ఆ 21 చదవండి. 20 వచ్చాయి, 21 వాక్యం. సో యుద్ధానికి పోయేకి ముందు యెహోషాపాతు ఏం చేస్తాడు చూడండి. మరియు అతడు జనులను
హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించారు. హల్లెలూయా. యుద్ధానికి పోయేటప్పుడు మీరు ఏం తీసుకొని పోవాలా? నార్మల్ గా యుద్ధానికి పోయేటప్పుడు ఏం చేస్తాం? కత్తి ఎత్తుకొని పోతారు. ఇప్పుడు ఉండే వాళ్ళంతా తుపాకీలు, బాంబులు, ట్యాంకర్లు ఇవిగా ఎత్తుకొని పోతారు కదా. ఇక యెహోషాపాతు ఎవరు పంపిస్తున్నాడు? ముందు మందస పెట్టి స్తుతించేకి జనాలు. యుద్ధం మళ్ళా ఫస్ట్ ఆరాధన. హల్లెలూయా. యుద్ధము గెలుపు నాకు మళ్ళా ఫస్ట్ ఎవరు పోవాలా? ఆరాధన. ఎందుకు మనం కూడా ముందర పాటలు పాడి ఆరాధన చేస్తామంటే అప్పుడుదా దేవుని యొక్క ఆత్మ మనల్ని చూడండి. ఆరాధన చేసేటప్పుడు ఏమో తెలుసు అర్థము, నేను సాష్టాంగంగా పడిపోతాను ప్రభా, నాకేమీ తెలియదు, నువ్వుదా గొప్ప అనేది ఒకటి. రెండోది, నిన్ను నాకు పైన పెడతానని, నేను ఎప్పుడు నీ కాళ్ళ కిందదా ఉంటానని. హల్లెలూయా. మూడోది ఏంటంటే నా పాత్రని క్లీన్ చేసుకుంటాను. ఈ పాత్ర క్లీన్ అయితే దేవుని యొక్క ఆత్మ నాలోకి నిండేది. సో నువ్వు ఆరాధించేటప్పుడు ఎట్లుండాలంటే ఈ లోకమే మర్చిపోదు. మేమంతా అట్లా లోకం మర్చిపోతాం, ఏం చేస్తానని తెలియదు. మీకు ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చిందా? ఉడుకుడుగ్గా మా చెల్లెలు అన్నము చాలా చేసి తీసుకొని వచ్చి పెట్టేసింది. నేనేమన్నా వాళ్ళు కొంచెం గిటార్ ఎత్తుకో ఒక 10 నిమిషాలు వర్షిప్ చేసేస్తాం. తినే ముందు ఏం చేస్తాం? 10 నిమిషాలు వర్షిప్ చేసేస్తాం. ఆయన వాయించి మేము పాడి పాడి ఒక పాట కింద ఒక పాట, ఒక పాట కింద ఒక పాట, అట్లే పోంగా చూస్తే 1.25 గంట అయిపోయింది. హల్లెలూయా. టైం అయిందే మాకు తెలియదు. ప్రేయర్ ముగించిందనే ఉండండి పొడుగు చేసుకొని వస్తాను, మళ్ళీ పాత్ర ఎత్తుకోం. హల్లెలూయా. సో ఆరాధన అనేది ఏమంటే నిన్ను నువ్వు క్లీన్ చేసుకునేది. మైండ్ క్లీన్, శరీరం క్లీన్. హల్లెలూయా. మైండ్ ఎందుకు క్లీన్ అంటే దేవుని చెప్పే మాటలు నింపుకునేది. శరీరం ఎందుకు క్లీన్ అంటే ఇది దేవుని యొక్క దేవాలయం. హల్లెలూయా. ఇక్కడ వచ్చి మిమ్మల్ని దేవునితో నింపుకోవాలి. సో ఈ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ఆరాధించే వాళ్ళు పంపిస్తున్నాడు. సో మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ ఒక 2 పాటలు. ఎందుకు? దేవుని స్తుతించే, దేవుని ఆరాధించే. హల్లెలూయా. ప్రభువా చూడండి, ఇక్కడ ఆలయం లేకపోయే ముందు ఏం చేసుకోవాలంటే కాళ్ళు కడుక్కోవాలి. ప్రాకారంలో 2 ఉంటుంది. ఒకటి కాళ్ళు కడుక్కునే నీళ్లను, రెండోది బలి ఇచ్చేకి బలిపీఠం. హల్లెలూయా. సో మనం ఫస్ట్ ప్రార్థనలోకి వస్తామంటే మనం ఏం చేసుకోవాలా? ఫస్ట్ దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం చేసి ప్రార్థన చేసేకి వస్తానేటప్పుడు ఊరోళ్ళకి తెలిసే మరి నేను ఉపవాసం చేస్తాను అట్లొద్దు. మీరేం చేయండి? ఫస్ట్ చేతులు కాళ్ళు ముఖం కడుక్కోండి, నూనె పెట్టుకుని తల నీట్గా దూకోండి. హల్లెలూయా. అంటే ఎవరికి నువ్వు ఉపవాసం వేస్తాను అని తెలియదు. నూనె పెట్టుకొని క్లీన్గా. మనం ఉపవాసం వేసినట్టు కాదు. ఏం బా అంటే తిన్నా లేదు, ఈ రోజు నుంచి నేను అన్ని రోజులు ఉపవాసం. తెలుసా ఎందుకు? అక్కడే పోయేసింది, దాని వాల్యూ పోయేసింది. హల్లెలూయా. నా దగ్గర ఇంత డబ్బులు ఉంది అని నువ్వు చూపించుకునేస్తే దాని వెనకాల ఎవరు వస్తారంటే దొంగలు వస్తారు. నేను ఉపవాసం ఉండాను అని నువ్వు పెద్దలుగా అందరికీ చెప్పుకునేస్తే దాని వెనకాల దేవుడు రాడు. దేవుడు అంటున్నాడు నీట్గా తలదుకో, ముఖం పెట్టుకో, కాళ్ళు కడుక్కో. సో నువ్వు దేవుడి దగ్గరికి పోయే ముందు ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలి, అంటే ఒళ్ళు కడుక్కోవాలి. నెక్స్ట్ మనల్ని బలిగా అర్పించుకోవాలి. ప్రాకారంలో ఎవరెవరు ఏమేమి ఉండేది? కాళ్ళు కడుక్కునే నీళ్లను బలి అర్పించాలి. మనల్ని దేవునికి బలిగా, ప్రభువా ఐఎమ్ వేస్ట్, నన్ను నేనే నీకు బలిగా ఇచ్చుకుంటాను, నా జీవితాన్ని నీకు బలిగా ఇచ్చుకుంటాను. ఎట్లా పాస్టర్ బలిగా ఇచ్చేది? నీ నోట్లో అరిగేసి. అదిదా మనం చేసేదంతా ఏమంటే ఈ నోరు. హల్లెలూయా. నీ నోట్లో నువ్వు అరిగే చేసుకోవాలి. మూడోది ఏమంటే నువ్వు ఇప్పుడు ప్రాకారం పరిశుద్ధ స్థలానికి పోవాలంటే నీలో పరిశుద్ధాత్మైన దేవుడు ఉండాలి. 7 దీపాలు. హల్లెలూయా. డైలీ మీరేం చేసుకోండి? ఒక రొట్టె, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. ప్రభువా ఇదో నేను నీ సన్నిధానానికి వస్తాను. నీ శరీరము నీ రక్తము నేను తీసుకోకపోతే నేను పరలోకానికే వచ్చేకేయాలి. ఇప్పుడు ప్రార్థనలోకి వస్తాను. నా పాపాలంతా బయటకు అడిగేసిన, నన్ను నేను బలిగా అప్పగించేసిన.
ఇదో నీ ఆత్మ నాలో ఉండని, ఇదో నీ రక్తము నీ శరీరము నేను తీసుకుంటాను. హల్లెలూయా అని దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క రొట్టె పర్వాలేదు, డైలీ తీసుకొని మీరే ప్రార్థన చేసి తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు ధూపం వేయండి. ధూపం అంటే ప్రార్థన పాటలు. హల్లెలూయా ఒక 2 పాటలు బాగా పాడి దేవుని నామం బాగా ఉచ్చరించేసి మళ్ళా ఇప్పుడు దేవుని దగ్గరికి పోయి బాగా ప్రార్థన చేసినాక దేవుని యొక్క వాక్యం చదవండి. బైబిల్ ఒక మాట బాగా చదివినాక ఇంకా మీ పని ఏమంటే సైలెంట్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చునేది. మీరు ప్రార్థన చేస్తారో లేదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఫస్ట్ కూర్చోండి. దేవుడు మీతో మాట్లాడుతాడు. హల్లెలూయా మాట్లాడినాక బాగా కొంచెం ప్రార్థన చేసి ముగించేసి మళ్ళీ బయటికి రండి. ఇదిగా ప్రార్థన యొక్క ప్రొసీజర్. హల్లెలూయా ఆసా ప్రార్థన చేసే, హెజెకియల్ ప్రార్థన చేసే, యెహోషా ప్రార్థన చేసే, యెహోషాపాతు వీళ్ళందరికీ దేవుడు ఉత్తరం ఇచ్చే. హల్లెలూయా వీళ్ళందరికీ దేవుడు ఏమిచ్చే? ఉత్తరం ఇచ్చే. హల్లెలూయా అంటే మీరు చూస్తే సరే వీళ్ళు రాజులు, వీళ్ళు ప్రార్థన చేశారు. ఆడల్లో చూస్తారా దెబోరా ప్రార్థన చేశారు. హన్నా ప్రార్థన మీ అందరికీ తెలుసు కదా. హన్నా ప్రార్థన తెలుసా? నాకు బిడ్డ లేదు ప్రభా, నాకు బిడ్డ ఇయ్యాలని బిడ్డ ఇచ్చారు. దెబోరా ప్రార్థన చేశారు. ఎస్తేర్ దేవుని యొక్క సమూహంలో ఉపవాసం వేసి ప్రార్థన చేశారు. హల్లెలూయా సరే ఆడవాళ్ళు అయిపోయారు. యాకోబు దేవునితో నైట్ అంతా పోరాడాను, ప్రార్థన చేశాడు. హల్లెలూయా యాకోబు ప్రార్థన చేశాడు. మోసే ప్రార్థన చేశాడు. 40 రోజులు 40 రాత్రులు దేవునితోనే ఉండిపోయేశాడు. హల్లెలూయా సొలొమోన్ రాజయ్యక ముందు ప్రార్థన చేశాడు, జ్ఞానమీ అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా జెరెమయా ప్రార్థన చేశాడు బంధకంలో ఉండేటప్పుడు. దానియేలు ప్రార్థన చేశాడు. ఎక్కడ? గుహలో ఉండేటప్పుడు ప్రార్థన చేశాడు. 3 పూట్లు ప్రార్థన చేశాడు. మీరు చూడండి. హల్లెలూయా యేసు ప్రభు ప్రార్థన వింటారా? ఎంతలకు ప్రార్థన చేసేది తెలుసా యేసు ప్రభు ప్రార్థన? హల్లెలూయా లూకా 22:39 నుంచి మీరు నోట్స్ రాసుకోండి సార్, నాకు టైం లేదు. 22 నుంచి 39 నుంచి 46 వరకు చూస్తే ఒలీవ కొండ పైన ప్రార్థన చేసి. హల్లెలూయా అదిగా ఆయన ఒక సీక్రెట్ ప్లేస్. ఒలీవ కొండకి పోయి అక్కడ ప్రార్థన చేశాడు. ఆయన అక్కడ ఎక్కువ ప్రార్థన చేసిన దానివల్ల ఏమో తెలియలే, అక్కడ నుంచి ఆయన ఎత్తుకోబడ్డాడు. ఒలీవ కొండ పైన నుంచి ఆయన ఎత్తుకోబడ్డాడు. ఇప్పుడు ఆయన దిగి వచ్చేది కూడా అదే కొండ పైన. హల్లెలూయా నెక్స్ట్ మీరు చూస్తే ఆయన ఇంకొక ప్రార్థన చేసి ఎడారికి పోయి ప్రార్థన చేసి, ఎవరు లేని ప్రాంతానికి పోయి ప్రార్థన చేశారు. హల్లెలూయా నెక్స్ట్ మీరు చూస్తే రేపు జామునే పోయి ప్రార్థన చేశారు. వాక్యం ఉందా? లూకా 22:39 ఈ వాక్యం కూడా ఎత్తుకోండి. మత్తయి 4:1 నుంచి 11 వరకు. ఫస్ట్ లూకా 22:39 నుంచి 46 వరకు. నెక్స్ట్ మత్తయి 4:1 నుంచి 11 వరకు. ఆయన ఎడారికి పోయి ప్రార్థన చేసి. నెక్స్ట్ మత్తయి 6:7 నుంచి 15 వరకు. ఏదైనా ఒక ప్రసంగం చేయాలంటే ఆయన కొండకి ఎక్కి ప్రార్థన చేసి. హల్లెలూయా నెక్స్ట్ లేదా కూర్చోండి అయిపోయింది. నెక్స్ట్ మీరు చూస్తే మార్కు 1 నుంచి 31 చూస్తే వేకుజామునే ఆయన ప్రార్థన చేసి. హల్లెలూయా వేకుజామున ప్రార్థన చేశాను. లూకా 6:12 నుంచి 17 వరకు చూస్తే 12 మంది అపోస్తలుల్ని ఎన్నుకునేకి ముందు ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా మత్తయి 17:28 నుంచి 36 చూస్తే ఆయన మరురూపం అయ్యేకి ముందు ప్రార్థన చేశాడు. ఆమేన్ చనిపోయేకి ముందు కూడా గెత్సెమనేలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా యేసు ప్రభు యొక్క ప్రార్థన ఎప్పుడుందంటే పగలుంది, రాత్రి ఉంది, ఎడారి ఉంది, షెట్లలో ఉంది, జనాల మధ్య ఉంది. హల్లెలూయా ఆయన చనిపోయేకి ముందు ఉంది, మంచి చేసేకి ముందు ఉంది, చెడ్డదయ్యేకి ముందు ప్రార్థన ఉంది.
హల్లెలూయా. ఆసారాజు చూస్తే ఏదో కష్టం వస్తుంది ప్రార్థన చేసి, యెహోషాపాతు చూస్తే కష్టం వస్తుంది ప్రార్థన వచ్చి, హెజ్కియా చూస్తే మరణం వస్తుంది ప్రార్థన చేసి, దెబోరా జ్ఞానం జడ్జిమెంట్ చేసే ప్రార్థన చేశాడు, హన్న నాకు బిడ్డ కావాలి మంచిది కావాలంటే ప్రార్థన. ఇన్ని ప్రార్థనలు ఉన్నాయి, మనం ఏ ప్రార్థన చేస్తాం? హల్లెలూయా. ప్రార్థనలో ఎడతెగకోకుండా ఉండాలా, నో బ్రేక్స్. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను పండుకున్నా నిన్ను స్తుతిస్తా, నేను లేచినా స్తుతిస్తా, నేను కూర్చున్నా స్తుతిస్తా, నేను నడిచినా స్తుతిస్తా, నేను పరలోకానికి వచ్చినా స్తుతిస్తా, నేను నరకానికి పోయినా స్తుతిస్తా. ఏది ఆగినా నా నోట్లో నుంచి స్తుతులు మాత్రము ఆగేది. హల్లెలూయా. అన్ని భాషలు వచ్చేవాళ్ళు మాత్రము, మీరు బండిలో పోతే అంటే ఒంటరిగా పోతా అంటే అన్ని భాషల్లో మాట్లాడారు, ఒంటరిగా కూర్చుంటారా అన్ని భాషల్లో మాట్లాడారు. హల్లెలూయా. పోయిన వారం నేను ఒకరికి చెప్పిన 30 రోజులు మీ అందరికి ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది? చేతులు చూసి ఉందే? హల్లెలూయా. ఒక విషయం హ్యాబిట్ గా మారాలంటే ఎన్ని రోజులు చేయాలి? 21 days. మీ టీచర్ ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చింది, ఎందుకంటే మీరు ఈ నెల అనమాట. 21 days ఒక విషయం చేస్తే అది ఏమైతుందంటే హ్యాబిట్ గా మారిపోతుంది. నేను 30 days ఇస్తాను. 30 days అన్ఇన్స్టాల్ ఆల్ సోషల్ మీడియాస్. వ్యూ పాస్ట్ చాలా కష్టం, మీరు చేయండి మంచిది. దట్ ఈస్ ఆల్సో ఫాస్టింగ్. యు ఆర్ అవే ఫ్రమ్ దట్. నువ్వు ఇప్పుడు అన్నం ఫాస్టింగ్ అంటే, ఫుడ్ ఫాస్టింగ్ అంటే అర్థం ఏమంటే అన్నం దగ్గర నుంచి దూరం ఉండేది. ఈ 30 days ఏం చేయండి అంటే సోషల్ మీడియా నుంచి దూరం ఉండండి. ఎంత టైం మీకు మిగులుతుందో తెలుసా? అవునా కదా? మీ చేతి రేఖలంతా బాగా వస్తాయి 30 రోజుల్లో, ఎందుకంటే స్వైప్ చేసి 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 రేఖలంతా పేసి ఉంటాయి. తమ్ము పెడితే ఆధార్ కార్డుకి రానంటాను తమ్ము. హల్లెలూయా. బాగా తుడిసి పెట్టాల్సి వస్తుంది. 30 రోజులు ఫాస్టింగ్ అయింది, సోషల్ మీడియా ఫాస్టింగ్, రేఖలంతా బాగా వస్తాయి, టైం బాగా మిగులుతుంది. దేవునితో టైంలో ఉండదు. హల్లెలూయా. మీరు యోచన చేస్తారంటే కీప్యాడ్ ఉండే టైంలో మనకి ఎంతో టైం ఉండేది. ఎందుకు యూజ్ చేస్తానంటే కీప్యాడ్ ఫోన్కి, మెసేజ్కి, అబ్బబ్బా అంటే ఒక స్నేక్ అండ్ ఇదేమి ఏదో గేమ్ వస్తుంది, స్నేక్ గేమ్. ఈ గేమ్లో ఆడుకుంటాను కదా. ఇప్పుడు అది కాదు. ఆ కాలంలో కీప్యాడ్ ఉండే కాలంలో మీరు చూస్తే, కీప్యాడ్ లేని కాలంలో కూడా మీరు చూస్తే ఇంట్లో వంట చేసి మొగిన్ కోసం కాసుకొని ఉంటారు. ఇప్పుడు వచ్చిన కాళ్ళు వేసుకునేది చేసుకునేది పోయి చేసుకోపో. ఆమె హల్లెలూయా. ఇప్పుడు మొగుడు పని మనిషిగాను, ఫోన్ మొగుడుగాను మారిపోయింది. ఆమె 30 days ఎంతమంది ట్రై చేస్తారు? ఎంతమంది ట్రై చేస్తారు ఫాస్టింగ్? నేను ట్రై చేస్తాను. నేను చేసినాను కదా, 30 days ఫాస్టింగ్ చేసాను. హల్లెలూయా. అన్ని ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్ పెట్టుకోవచ్చు మీరు దేవునికి వాక్యాలు ఎన్నుకునేకి. అంతే, ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేసి చూడండి. మీతో దేవునికి ఉండే టైం అంత ప్రెషియస్గా మారిపోతుంది. హల్లెలూయా. ఆశ హెచ్కి అట్లా గోడ పక్క తిరుపతి ప్రార్థన చేసినా అట్లా మీకు ప్రేయర్ టైం ఎక్కువైతుంది. ఏమీ లేదంటే నేను యాక్సిడెంట్ అయ్యి ఖాళీ పండుకునేటప్పుడు నాకు టీవీ తప్ప వేరేం లేదు. అప్పట్లో మాకు స్మార్ట్ ఫోన్ కూడా లేదు. పెద్ద ఫోన్ అంటే 6600, అదిదా నా దగ్గర ఉండేది. అట్లా ఇటుక రాయి మీద ఉంటుంది ఫోన్, పెద్ద ఉండేది. ఆ ఫోన్ నేను పెట్టుకున్నాను. అప్పుడు దాంట్లో కూడా ఏం చేసేకెళ్ళి టీవీ చూసి 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 బోర్ కొట్టేసింది. చూసిన ఫిలింలే చూసేది, సీరియల్ చూసేది. ఇట్లా చూసి బేజారైపోయి ఏదో మా బైబిల్ ఎత్తు, ఏదో కొంచెం ప్రార్థన చేస్తాను. ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేసినానో టీవీ మీద ఇంట్రెస్ట్ పోయి అన్ని పోయి, జీవిత పని పోయిన వెంటనే స్తోత్రాలు స్టార్ట్ చేస్తాను. జీవితం వచ్చేంత వరకు స్తోత్రాల ప్రేరణలో ఉంటాను. హల్లెలూయా. అట్లుంది అన్నదా ఈరోజు నేను పాస్టర్గా నిలబడింది. ఆమె దానికి ముందు ఎవడు చెప్పినా నేను వినలేదు. నేను చెప్తే మీరు ఎట్లా వింటాను లేదా అట్లా వచ్చి ఎవడు చెప్పినా నేను వింటాను లేదు. దేవుడు ఒక రోజు పెడతాడు. నాకు కూడా చెప్పి 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 చూసి ఇంట్లో ఒక్కరోజు చెయ్యి యాక్సిడెంట్ అయిపోయి, కాలు ఇరిగిపోయి, చెయ్యి ఇరిగిపోయి, కోమాకపోయినా, పండుకున్నా, దేవుడా కాపాడన్నా కాపాడు. హల్లెలూయా. ఆమె
సో మీకు దేవుడు ఒకరోజు పెట్టింటాడు. ఆమేన్. చెప్పిన మాట వినే వాళ్ళకి దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎడతెగకోకుండా మన ప్రార్థన జీవితం ఎట్లుండాలంటే నో బ్రేక్స్. దేవునితో మన సంబంధం ఎట్లుండాలంటే నో బ్రేక్స్ ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకు బ్రేక్స్ ఉండకూడదు అంటే ఆడ బ్రేక్ అయినప్పుడు ఆ బ్రేక్ లోపల సైతాన్ దూరం చూస్తాడు. నీకు ఇప్పుడు చూడండి, నన్ను ఒకడు నాశనం చేయాలనుకుంటున్నాడు. నేను నా భార్య కొంచెం ఏమన్నా మనస్పర్ధాలు వచ్చేది వాడు కాసుకోవాలని ఉంటాడు. తక్కువ లోపల దూడతాడు, ఏదో ఒకటి చుచ్చు పెడతాడు, ఈడ పెడతాడు, ఆడ పెడతాడు. మా నాయన ఇంట్లో ఒక అంకుల్ ఉండే, ఆయన పేరు చెప్పట్లేదు ఎందుకంటే ఆన్లైన్లో పోతాడు. ఆయన ఏం చేస్తాడంటే మా నాయన వెళ్ళేది వెనకాల చర్చ్, ఈ పక్క వచ్చి నేను చర్చ్ దగ్గర వచ్చి మా నాయన సెకండ్ వైఫ్ దగ్గర అంతా నా గురించి చేసి ఇచ్చేది. నేను చూస్తాను, చూసేసి సరే ఇంతేలే అంటే నేను ఈ పక్క వస్తే ఆ పక్క నుంచి వాళ్ళ ఇంటికి పోయాలంటే ఫ్రంట్ గేట్ పక్క పోవాలి, ఆ పక్క నుంచి రోడ్ నుంచి ఇట్లా వస్తాడు. నేను అడుగునేది చూసి వచ్చేది ఆయమ్మ గురించి ఫుల్గా ఎక్కించేది నాకు. అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎంత వచ్చింటే పోరాలు అంగడా అనుకున్నాను. హల్లెలూయా. ఇట్లా సైతాన్ వచ్చి ఆ బ్రేక్ కొరకు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు బ్రేక్ చిక్కుదా, ఎప్పుడు లోపల దూరమా. అందుకే దేవుడు అనేది ఎడతెగకోకుండా నాతో ఉన్నాడు. నోట్లో స్తోత్రాలు పెట్టండి, మైండ్లో దేవుని కాన్షియస్గా ఉండండి. మీరు ఇప్పుడు ఉండారా, ప్రభా ఏదో ఇక్కడ మాట్లాడుతాను మీ జ్ఞానాన్ని, ప్రభా టీచింగ్ చేస్తాను నీ జ్ఞానమే. పిల్లలకి వచ్చి నేను నేర్పించదు కదా, నువ్వు నేర్పి. నాకు మంచి పేరు రావాలంటే నేను నేర్పిస్తే రాదు, నువ్వు నేర్పి. పని పైన ఉండానా ప్రభా, పని పైన ఉండాను, నాకు జ్ఞానమే. నువ్వు నాతో ఉంటే నన్ను హెచ్చిస్తా అంటావు. హల్లెలూయా. పిల్లలు ప్రార్థన చేయాలి, ప్రభా నాతో ఉండు, నాకు జ్ఞానం చదవాలని. నేను నీ బిడ్డ, నేను అందరి ముందు తల వంచకూడదు, నేను పెద్ద అవంగా నాకు పెద్ద పెద్ద జ్ఞానాలు దయచే. ఇదిదా మన ప్రార్థన. ఇది ఎడతెగకోకుండా దేవునితో ఉండేది. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తా అంటే మనము వేరే పక్క సాక్ష్యాలు చెప్పుకోనుకోవచ్చు. దేవుడు నాకు ఈ మేలు చేసే, దేవుడు ఇది చెప్పే. హల్లెలూయా. చెప్పంగా జనాలకు కూడా నువ్వు యేసు ప్రభుని ఇంట్రడ్యూస్ చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. సో మన ప్రార్థన ఎడతెగకోకుండా దేవునికి సన్నిధానంలో నువ్వు ఎడారిలో ఉండు, నువ్వు మంచి టైంలో ఉండు, నువ్వు చెడ్డ టైంలో ఉండు, నువ్వు అంత మంచిదే జరిగితే థ్యాంక్స్ చెప్పు, చెడ్డదే జరుగుతుంటే కాపాడుతుంది కదా. హల్లెలూయా. ఒకే ఒక ఆయన మనకు నమ్మకస్తుడు ఎవరంటే యేసు ప్రభు మాత్రం. హల్లెలూయా. నువ్వు నీ ఫ్రెండ్స్ నమ్మద్దు, నీ సొంత మూలను నమ్మద్దు. వాళ్ళ కొడుకు చెప్తాడు, యేసు ప్రభు నమ్ము అని చెప్పిన దానికి వాడు నా పైన చెడ్డగా చెప్పుకొని తిరుగుతాను. హల్లెలూయా. ఫ్రెండ్ మనకి పక్కలో ఉండే కొంత తవ్వుతా అంటారు, ఉండరా? మంచి ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఒకరో రెండోదా. చెడ్డ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. హల్లెలూయా. ఏ ఫ్రెండ్ ఎప్పుడు ఎట్లా మారుతాడనేది ఎవడికి తెలిసేది, కానీ దేవుడు ఒకటిదా మారని దేవుడు. ఈ సేస్ ఐ యామ్ యువర్ ఫ్రెండ్. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఫ్రెండ్ అని పిలిచినాడు, మనల్ని కూడా దేవుడు ఎట్లా పిలుస్తున్నాడంట? ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు తామే మనతో ఉండి మనల్ని నడిపించును గాక. మనకి ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం ఏమి? ఒక శిష్యుడిగా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క సమూహంలో ఎడతెగకోకుండా ప్రార్థనలో ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ ఏమి? సో దేవుని యొక్క పిలుపుకి మన చెవులు తెరిచి ఉండాల. రెండో పాయింట్, దేవుని కొరకు మనము ఏమైనా చేసేకి సిద్ధంగా ఉండాలా. మూడవది, దేవుని యొక్క వాక్యంలో మనం స్థిరంగా ఉండాలి. నాలుగవది, దేవుని యొక్క ప్రార్థనలో మనం ఎప్పుడూ ఉండాలి. హల్లెలూయా. ప్రభా ఈరోజు నాకు ప్రార్థన గురించి నేర్పించిన, నేను అన్ని సందర్భాల్లో కూడా మీతో నేను ప్రార్థనలో ఉండాలా, మీతో నేను కనెక్షన్లో ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. Hallelujah.
जाता है, जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। हालेलुया, 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 रबलश्र, आमेन यीशुवे, थैंक यू जीसस, हालेलुया। सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं, घुटने में टेको बस तेरे सामने, तू है मेरा प्रभु, तू है पिता। हालेलुया, 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 हालेलुया। Yes, Jesus, hallelujah, hallelujah. ओ तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना, मैं नाचे तेरी तो इस जगह को बढ़, जो भी तू चाहे तू यहाँ पे कर। हालेलुया, 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 ఈ ప్రేమ గొప్పది తండ్రి. మిమ్మల్ని మా గురువులుగా మేము అంగీకరించుకుంటాము, మమ్మల్ని మీరు శిష్యులుగా అంగీకరించుకోండి తండ్రి. మీ సన్నిధానంలో ఎట్లా ప్రార్థనలో మేము ఉండాలని నేర్పిస్తుంది, ఏ ఏ సందర్భంలో మేము ప్రార్థనలో ఉండాలో నేర్పిస్తుంది, ఎట్లా సైతాన్ మన జీవితంలో రాకోకుండా తండ్రి మేము మీతో కనెక్షన్ లో ఉండాలని నేర్పిస్తుంది. ప్రేయర్ మా ఆత్మల్ని కలిపేదానిగా ఉంది ప్రభా. ఓ ప్రభా, ఈ సమయంలో తండ్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటాము. ఈ వాక్యం మా జీవితంలో అలవాటు చేసుకునేకి సహాయం చేయండి తండ్రి. మీ నామం మాత్రం మహింపండి తండ్రి. మా జీవితాన్ని బలపరచండి. ప్రార్థన తండ్రి చేసేకి సైతాన్ని ఇడిసేయలేదు తండ్రి. దాన్ని దాటి ప్రభా మేము ప్రార్థనలో ఉండే సహాయం చేయండి ప్రభా. మీ శిష్యులుగా ఉండాలంటే మీతో కనెక్షన్ లో ఉండాలి తండ్రి. మేము విశ్వాసాలుగానే ఇవ్వండి, విశ్వాసాలుగానే చనిపోయేది మాకు ఇష్టం లేదు ప్రభా. మేము మీ శిష్యులుగా మారాలా, అనేకులకి ఉదాహరణ మారాలి తండ్రి. మీ నామం మహిమపరచుకోమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ తలంచుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసం, ఐక్యం, సమాధానం మనందరితో పాటు దేవునికి రాకడ వరకు ఉండుగాక. ఆమేన్. అందరూ చెప్తాం, మన ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో ధైర్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.